చెప్పుకొచ్చింది. గల్ఫ్ దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదు అంటూ కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేసే ఉద్దేశం తమకు లేదు అంటూ చెప్పుకొచ్చాడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్. తమపై దాడి చేయకుంటే మేము కూడా దాడి చేయమంటూ చెప్పుకొచ్చాడు ఆయన. ఇక నుంచి అయినా గల్ఫ్ దేశాలను అమెరికా స్థావరాలుగా మార్చకండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు పనిలో పనిగా. అమెరికా ఇజ్రాయెల్కు లొంగే ప్రసక్తి లేదంటున్నాడు పెజెష్కియాన్. గల్ఫ్ దేశాలను చావగొట్టి సారీ చెప్పింది ఇరాన్. ఇప్పటికీ విడిచిపెట్టట్లేదు, ఇంకా యుద్ధం ఆగిపోలేదు, ఇంకా యుద్ధం కంటిన్యూ కాబోతోందా? ఆ అంశం గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోని ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపబోతున్నాయి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని చెప్పుకోవాలి. మసూద్ పెజెష్కియాన్ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన స్టేట్మెంట్ ఎంత వెయిట్ ఉండేదో ఇప్పుడు మసూద్ పెజెష్కియాన్ కావచ్చు, లేకపోతే ఆ కౌన్సిల్ గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే వాళ్ళ సుప్రీంకి సంబంధించి అంటే వాళ్ళ సుప్రీం కోర్టు ఉంటుంది కదా, అక్కడ న్యాయమూర్తి ఉంటారు కదా, సుప్రీం న్యాయమూర్తి. సో వాళ్ళు చెప్పింది ఇలా ముగ్గురు ఉంటారు వాళ్ళకి. ఒక క్లర్క్ అంటే ఒక సీనియర్ క్లర్క్తో పాటు వాళ్ళ జ్యుడిషియరీకి సంబంధించిన హెడ్, అలాగే అధ్యక్షుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కౌన్సిల్. సో వీళ్ళు ముగ్గురు పవర్ షేరింగ్ మాట ఇప్పుడు. కాబట్టి మసూద్ పెజెష్కియాన్ చెప్పిన మాట వాస్తవం. ఇన్నాళ్ళు అయతుల్లా అలీ ఖమేనీ ఏం చెప్పితే అది వాస్తవమో ఇప్పుడు మసూద్ పెజెష్కియాన్ చెప్పింది కూడా అంతే వాస్తవం. ఆయన ఏమంటున్నాడు? ఒకటే చెప్పడం జరుగుతోంది, గల్ఫ్ దేశాలని మేము విడిచిపెట్టేస్తున్నాం, కానీ గుర్తుపెట్టుకోండి అమెరికాకు సైనిక స్థావరాలుగా మీరుండి అక్కడి నుంచి దాడి జరిగితే మాత్రం విడిచిపెట్టేది, ఊరుకునేది లేదంటున్నాడు. కారణం ఏంటి? అసలు ఎందుకు ఇరాన్ వెనక్కి తగ్గింది, ఎందుకు తగ్గాల్సి వచ్చింది? దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇరాన్ వెనక్కి తగ్గడానికి గల కారణాలు రెండు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. అందులో మొట్టమొదటిది ఇక్కడ ఒమన్, ఖతర్, ఈ రెండు కూడా ఇటు వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అంటే గల్ఫ్ దేశాలకి అలాగే పశ్చిమ దేశాలకు మధ్య ఎప్పుడైనా ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంటే మధ్యలో రాయబారం కుదురుస్తూ ఉంటాయి, సంయమనం పాటించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అంటే ఒక రాయబారంగా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ని సాల్వ్ చేసే ఒక సంధి కుదిర్చే ప్రయత్నంగా ఈ రెండు దేశాలు చేస్తూ ఉంటాయి. అందుకే ప్రస్తుతం ఆ రెండు దేశాల మాటని విన్నాడా ఇరాన్? వినడం జరిగిందా? అందుకే ఒప్పుకుందా? మీకు గుర్తుంటే ఖతర్ ఒక మాట అంది యుద్ధం మొదట్లోనే, నేను మీకు అంటే ఇరాన్ నీకు అమెరికాకు మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు మా మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి. కానీ ఇంతవరకు కూడా చూస్తే కనుక ఇరాన్కి సంబంధించి అఫ్కోర్స్ యుద్ధం ప్రారంభమైన 2 రోజుల్లోనే ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాగ్చి ఒక మాట అన్నారు. ఏమని? మాకు గల్ఫ్ దేశాన్ని టార్గెట్ చేసే ఉద్దేశం లేదు, కానీ మీరు అమెరికా స్థావరాన్ని ఉంచారు కాబట్టి మేము టార్గెట్ చేస్తాం, మేము విడిచిపెట్టాం. మీరు అమెరికా స్థావరాన్ని అక్కడి నుంచి పంపించేసేయండి, మేము మిమ్మల్ని ఏమన్నాం. సో ఫస్ట్ అదే మాట, ఈరోజు అదే మాట. ఏంటి ఈరోజు ఇంకొక మాట ఏమనిపిస్తోంది? మేము సారీ అంటే తప్పయింది కానీ తప్పలేదు, అది తప్పది కానీ తప్పలేదు అది. ఎందుకంటే మీరిచ్చిన ఆ చోటే. కానీ గల్ఫ్ దేశాలు ఒప్పుకుంటాయా? ఇప్పుడు అమెరికా ఒప్పుకుంటుందా? గల్ఫ్ దేశాలు కూడా కొద్ది రోజుల క్రితం ఒక మాట అన్నాయి. ఏమని? ఇటు ట్రంప్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రక్షణ వ్యవస్థ ఇవ్వట్లేదని చెప్పి. అందుకే ఆ మాట అన్న కొద్ది రోజుల తర్వాతే బ్రిటన్ నుంచి సపోర్ట్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు అమెరికాకు సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా వాళ్ళు అక్కడ యాక్టివేట్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధ సందర్భంలో దాడి అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. ఇటు ఇరాన్ మాత్రం దాడిని కంటిన్యూ చేస్తోంది. కానీ ఇప్పుడు కీలకమైన డెవలప్మెంట్, యుద్ధాన్ని ఆపేస్తానడం కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, కానీ అమెరికాకు సంబంధించి అమెరికా ఇజ్రాయెల్కి మాత్రం లొంగే ప్రసక్తే లేదంటోంది ఇరాన్. ఇదేంటిది ఒక గ్యాప్ తీసుకునే ప్రయత్నమా? సాధారణంగా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అంటే యుద్ధంలో అయినా ప్రేమలో అయినా ఏదైనా ఓకే అన్నట్టుగా చూస్తారు అనే ఒక కోర్టు మనకు వినిపిస్తుంటుంది. అటువంటిది ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చేసిన మాటలకి కార్యరూపాలు దాల్చే అవకాశం ఉందా? లేకపోతే యుద్ధంలో తమ యుద్ధ సామాగ్రిని కోల్పోతున్నారు, లేకపోతే తమ ఆయుధాలను కోల్పోతోంది కాబట్టి ఇరాన్ కాస్త బ్రేక్ తీసుకునే ప్రయత్నం చేస్తోందా? వాటిని మళ్ళీ రీగెయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తోందా? సో ఇప్పుడు ఒక వ్యక్తి కామెంట్ చేశారు, ఆల్ ఆర్ ఫైర్ ఆఫ్టర్ సేస్ వార్ స్టాప్ ఇట్ బిగ్ జోక్ ఇరాన్. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తేనా? బట్ ఇదే ప్రశ్న ఇరాన్ అంటోంది.
గల్ఫ్ దేశాలకి ఇదే అంటోంది. ఇప్పుడు మీరు మమ్మల్ని అడగడం కాదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నాం. ఇంట్రెస్టింగ్ ఎలా మారిందంటే అమెరికా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మారితే, ఇరాన్ వర్సెస్ గల్ఫ్ దేశాలుగా మారితే, ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి గల్ఫ్ దేశాలకి ఇరాన్కి మధ్య ఇష్యూ షియా సున్నీల గురించి మాట్లాడుకుంటున్న అంతవరకు వెళ్ళిపోయింది. సో ఇటువంటి సందర్భంలోని ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇప్పుడు దాడులు చేస్తే ఆపడం ఎక్కడెక్కడ జరిగే అవకాశం ఉంటుంది, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ హూ స్టార్టెడ్ వార్ అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు కొంతమంది. కరెక్టే కదా, ఇరాన్ ఇజ్రాయెల్ కాంబినేషన్లో గల్ఫ్ దేశాల ఆ లొకేషన్స్ని, ఆ మిలిటరీ బేసెస్ని ఉపయోగించుకొని అక్కడి నుంచి కదా ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. సో ఇప్పుడు అదే చెబుతోంది ఇరాన్, ఓకే తప్పయింది, కానీ తప్పని పరిస్థితుల్లో కదా చేసింది. ఈ తప్పుకి ఆస్కారం కల్పించింది ఎవరు, చోటు ఇచ్చింది ఎవరు, మీరు కదా అంటూ గల్ఫ్ దేశాలను ప్రశ్నిస్తున్న సందర్భం. సో ఇప్పుడు మీరు కనుక కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా మించిపోయింది లేదు. ఇక్కడ ఒక 2-3 ఇంట్రెస్టింగ్ పాయింట్ మాట్లాడుకుందాం. ABC మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏంటది? ఎప్పుడైతే దాడులు జరుగుతున్నాయో అప్పుడే ఇరాన్ చెప్పుకొచ్చింది, ఎస్ మేమైతే మిమ్మల్ని దాడి చేయం, మీ అంటే సివిలియన్స్ మీద అయితే దాడి చేయం అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. ఇప్పుడు కాదు, కొద్ది రోజుల క్రితం. అప్పుడైతే వాళ్ళు జాగ్రత్త పడాల్సింది. కానీ ఇక్కడ ఇదే పాయింట్లో కోట్ చేస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అన్నాడు, నేను కూడా షాక్ అయ్యాను గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడి చేయడం అంటే. సో దట్ ఈస్ వాట్ ఇట్ స్ట్రాటజీ ఈస్ కాల్డ్. అదే కదా వ్యూహం అంటే. మీ వ్యూహం ఒకలా ఉంటే వాళ్ళ వ్యూహం ఇంకోలా ఉంటుంది. అమెరికా ఏమనుకుంది, అక్కడున్న అబ్రహం లింకన్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు, లేకపోతే అటు యుఎస్ గెరాల్డ్ని టార్గెట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి అంతగా ఉండదు, ఇప్పటికే క్షీణించిపోయారు, పూర్తిగా కుదేలైపోయారు. కాబట్టి వాళ్ళు ఒక 2-3 రోజులు ఆడుకుంటే సరిపోతుంది, పూర్తిగా కుదేలైపోతారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత వీళ్ళు కోలుకునే అవకాశం లేదని చెప్పి, బట్ అక్కడే అమెరికా ఏకంగా సముద్రంలో వెళ్ళి కాలేసింది, ఇప్పుడు మునిగిపోతోంది. బట్ ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, మేము యుద్ధాన్ని ఆపుతాం మేమైతే యుద్ధాన్ని ఆపుతాం, బట్ కండిషన్స్ అప్లై. ఏంటది? దాని గురించి మాట్లాడుకుందాం. ఏ పాయింట్ మాట్లాడుకుందాం? బి పాయింట్ ఏంటి? గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి వచ్చి సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్తాం, మేము సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళి మా ప్రజలు మేము కాపాడుకుంటామని చెప్పి. బట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాయి, కానీ కార్యరూపంలోకి దిగలేదు, కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటి? అఫ్కోర్స్ ఎవరికి వాళ్ళకి ఆర్మీ సిస్టమ్ ఉంది, కానీ ఊహించిన దగ్గరంతా ఉందా? వాళ్ళు దాడి చేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎందుకంటే డిపెండ్ అయింది అమెరికా మీద కదా. అమెరికా మిలిటరీ బేస్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా డిఫెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, ఇరాన్ని వాళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళ నమ్మకం. సో వాళ్ళ సైన్యం ఉంది, వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. బట్ ఇరాన్ని ఢీ కొట్టగలిగేంత ఉందా? ఇది రెండోది. అండ్ మూడోది సి పాయింట్ మాట్లాడుకుంటే ఏంటి, గల్ఫ్ దేశాలు ఇరాన్ ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఎందుకని? ఇప్పుడు కనుక గల్ఫ్ దేశాలు, మరి ముఖ్యంగా ఖతర్, లేకపోతే దుబాయ్, సౌదీ, ఇవి కనుక ఇరాన్ని టార్గెట్ చేస్తే వీళ్ళ మీదకే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అదే ఒక ముస్లిం దేశం అయి ఉండి ఇంకో ముస్లిం దేశమే టార్గెట్ చేయడం ఏంటి, మీరేమైనా అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నారా అని చెప్పి బహుశా ఆ ముస్లిం వర్గం నుంచి, లేకపోతే ఆ దేశంలో ఉన్న ప్రజల నుంచి ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంది, వారి నుంచి ఒక అసహనం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఊరుకుంటున్నాయి. ఈ గ్యాప్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ దగ్గర కూడా దాదాపుగా ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. ఈరోజు అంతే 28, 1, 2, 3, 4, 5, 6, 7 దాదాపు 7-8 రోజులు అవుతోంది యుద్ధం ప్రారంభమయ్యి. అందరి దగ్గర యుద్ధ సామాగ్రి అయిపోతుంది. ఇరాన్ దగ్గర అయిపోతుంది, ఇజ్రాయెల్ దగ్గర కాస్త తక్కువ అవుతున్నాయి, అమెరికా కూడా తల పట్టుకుని బాధేసుకుంటోంది, ఎందుకంటే ఎందుకు తగ్గటం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకునే ప్రయత్నం చేస్తున్నదా ఇరాన్? ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎస్ తన మీద దాడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది అనుకున్న అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా 2 పాయింట్లు మాట్లాడుకోవాలి. అందరూ ఏంటి, వాళ్ళ మీద దాడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అండ్ రెండోది, వాళ్ళు మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకోవడానికి కాస్త స్పేస్ తీసుకుంటోంది. ఎందుకంటే ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది. అది సి పాయింట్ కింద మాట్లాడుకుందాం. సి పాయింట్ ఏంటి? ఇరాన్కి పక్క క్లారిటీ ఉంది, వీళ్ళైతే మాత్రం అమెరికాని కొట్టలేరు. దట్ వాజ్ వెరీ క్లియర్ టు ఇరాన్. అందుకే ఏం చేస్తుంది, ఈ బెలిస్టిక్ మిజైల్, ఎందుకంటే ఇజ్రాయెల్ని కొట్టాలంటే బెలిస్టిక్ మిజైల్స్ కావాలి. ఇంట్రెస్టింగ్ పాయింట్, ఇది కూడా ఒక పాయింట్. డి పాయింట్ కింద మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 1000 మాత్రమే బెలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. అవి ఎన్ని రోజులు వస్తాయి? మహా అయితే ఇంకొక హార్డ్లీ ఇలా రోజుకు ఒక 100 విడిచిపెడితే, పోనీ రోజుకు ఒక 100 అనుకుందాం, హార్డ్లీ చెప్పలేం కదా. ఒకవేళ అదే జరిగింది అనుకోండి,
ఎన్ని అయిపోతాయి? 10 రోజుల్లో బాలిస్టిక్ మిసైల్స్ అయిపోతాయి. అంటే ఇజ్రాయెల్ని దాడి చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి ఆయుధాన్ని సమకూర్చుకోవడము, లేకపోతే తమ ప్రజల్ని కాపాడుకోవడము, లేకపోతే వాళ్ళకి స్ట్రక్చరల్గా డ్యామేజ్ జరిగింది కాబట్టి బేసెస్కి వాళ్ళు మళ్ళీ సెక్యూరిటీ ప్లేసెస్కి సెక్యూరిటీ బేసెస్కి వెళ్ళిపోవడము, వాళ్ళకు కూడా టైం. ఇన్ని ఛాన్సెస్ గురించి ఇరాన్ కూడా ఆలోచిస్తోంది. బట్ ఎప్పుడు సాధ్యమవుతుంది? వీళ్ళ మీద దాడి అనేది తగ్గాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి దాడి జరుగుతోంది? ఇజ్రాయెల్ నుంచి ఒక్కడి నుంచి దాడి అంటే కనుక వినిపిస్తున్నమాట ఏమని? అమెరికా అంటున్నమాట. ఇది నేనంటున్న మాట కాదు, అమెరికా అంటున్నమాట ఏమని? రష్యా వీళ్ళకి సపోర్ట్ ఇస్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో వాళ్ళ మిలిటరీ బేసెస్ని అటాక్ చేయడం ఇరాన్ సాధ్యం కాదు. ఇరాన్కి సంబంధించి గల్ఫ్ దేశాల్లో టార్గెట్ చేసేంత సామర్థ్యం లేకుండా మేము ముందు కొట్టిపడేసాం. అయినప్పటికీ ఇరాన్ మీద దాడి చేయగలిగింది అమెరికా అంటే అక్కడున్న బేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే అవన్నీ కూడా ఇరాన్ సాయం అందించింది. ఇక్కడ కూడా ఒక కారణం చెబుతోంది. యుక్రెయిన్ రష్యా యుద్ధంలో షాహిద్ డ్రోన్స్ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇటు వందలాది గంపగుత్తగా వెళ్ళి ఈ ఇరాన్కి సంబంధించి రిలీజ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్ మీద వెళ్ళి గంపగుత్తగా వెళ్ళి పడుతున్నాయి కదా షాహిద్ డ్రోన్స్. కొద్ది రోజుల క్రితం అమెరికా కూడా, ఇన్ఫాక్ట్ అమెరికాకి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం దాని గురించి. ఎందుకంటే 33 లక్షలతో అయిపోతుంది వాళ్ళకి. అక్కడేమో కొన్ని కోటాను కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాటిని డిఫెన్స్ చేసుకోవడానికి. కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ హియర్ ఎట్ అగైన్. ఇదే షాహిద్ డ్రోన్స్ని ఇరాన్ రష్యాకు అందించింది యుక్రెయిన్ యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీని షేర్ చేసుకోవడం జరుగుతోంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. ఎంత ఇరాన్ కుదేలైపోయినా రష్యా ఇస్తోంది అనేది అమెరికా మాట, ఇది నా మాట కాదు, అమెరికా అంటున్నమాట. పోనీ ఆ మాట ప్రకారం చూసుకుందాం. ఇన్ఫర్మేషన్ వెళ్తోంది కాబట్టి ఇప్పుడు అమెరికా అండ్ అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఎన్నాళ్ళు ఇరాన్ మీద దాడి చేయగలవు? ఇరాన్ మీద ఎన్నేళ్ళు పోటీగా ఉండగలవు? ఎందుకంటే షాహిద్ డ్రోన్స్ కావచ్చు, టెక్నాలజీ ఇచ్చింది అనుకోండి, ఇండైరెక్ట్గా రష్యా యుద్ధంలో ఉన్నట్టే కదా. అప్పుడు రష్యాతో పోటీ పడడం అమెరికా సాధ్యమేనా? తెలివిగా ఇక్కడ వ్యవహరిస్తోంది, చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే అందుకే యుద్ధంలోకి యుక్రెయిన్ లాగింది. ఎవరి వ్యూహాలు వాళ్ళు, ప్రపంచంలో ఏ శక్తిని ఎలా వాడాలో అలా వాడిస్తోంది అమెరికా. నేను నీకు సాయం చేశాను కదా, నువ్వు నాకు ఇప్పుడు సాయపడు అని చెప్పి యుక్రెయిన్ బెదిరిస్తోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఇప్పుడు రియాక్ట్ అయ్యాడు. ఏమంటున్నాడు? ఎస్, వాటిని మేము మా దగ్గర టెక్నాలజీ ఉంది, వాటిని మేము ఎదుర్కొన్నాం కదా, చాలా తక్కువ కాస్ట్లో మేము ఎదుర్కొంటాము, నేను యుద్ధంలోకి సపోర్ట్ ఇస్తానంటున్నాడు అమెరికాకి. చూసారా ఈక్వేషన్స్? యుద్ధంలో ఎవరికెవరూ తక్కువ కాదు. ఇన్నాళ్ళు తక్కువ అనుకున్న యుక్రెయిన్ కూడా ఇప్పుడు అమెరికా సాయం కోరుతోంది, లేకపోతే సాయం వస్తానంటుందో, వాట్ ఎవర్ ఇట్ మే, సాయం అయితే తీసుకుంటోందిగా అమెరికా. ఈరోజు గల్ఫ్ దేశాన్ని రక్షించుకోవడానికో లేకపోతే తన బేసెస్ సెక్యూర్ చేసుకోవడానికో. ఎందుకంటే అమెరికా దగ్గర కూడా ఇప్పటికీ ఈ 4 రోజుల వ్యవధిలోనే కోటాను కోట్లు ఖర్చు అయిపోయింది. దాదాపుగా 34,000 కోట్లు ఎంతో అంటున్నారు ఈ 4 రోజులు. ఇది 28 నుంచి 3వ తారీఖు వరకు. ఇప్పటికి 7వ తారీఖును చూసుకుంటే ఒక 28, 1, 2, 3, 4 కూడా కాదు 3, అంటే 4 రోజుల్లోనే 34,000 కోట్ల రూపాయలు అమెరికా చేతులు కాల్చుకుందంటే ఇంకేముంటుంది? వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ అయిపోగా మిగిలిన బడ్జెట్ నుంచి కూడా తీసుకొచ్చి వీటిలో పెట్టాల్సి వస్తుంది. అమెరికాకు చావు దెబ్బ తగులుతోంది. కాబట్టి ఇన్ని ఇరాన్కి పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇరాన్ ఇక్కడ వెనక్కి తగ్గట్లేదు. రిమెంబర్, ఇరాన్ వెనక్కి తగ్గినట్టు అనుకుంటే కనుక అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పప్పులో కాదు సముద్రంలో తీసుకెళ్లి కాలేసినట్టే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో కాలేసినట్టే. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అనే పాయింట్ ఎందుకు రైజ్ చేశారంటే ఇక్కడ అమెరికా చేస్తున్న ఇంకొక తప్పు అనేది ఇరాన్ అంటున్నమాట. ఏముంటుంది? స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఇటు వెజల్స్ వెళ్ళాలి కదా, ఈ వెజల్స్ వెళ్ళాలంటే వాటికి ప్రొటెక్షన్ ఇస్తానంటుంది అమెరికా. మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి, వాటి మీద లేపుతా ఉంటుంది ఇరాన్. సో ఇన్ని ఈక్వేషన్స్ జరగాలి. ఈక్వేషన్ సందర్భంలో తన ఎనర్జీని తిరిగి పుంజుకోవాలి, దాంతోపాటు ధైర్యాన్ని పుంజుకోవాలి, అటాక్ చేయడానికి సిద్ధం కావాలి. ఎప్పుడైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో వెజల్స్ వెళ్తున్నాయంటే వాటిని అటాక్ చేయాలంటే కంపల్సరీ కావాల్సింది ఏంటి? పూర్తిగా తనకున్న ఆయుధాలని పూర్తిగా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మోహరించాలి. కాబట్టి గల్ఫ్ దేశాల నుంచి అటాక్ ఉండకూడదు. కాబట్టి ఈరోజు ఇరాన్ ముందుగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. చాలా టాక్టికల్ మూవ్స్ పడుతున్నాయి. ఎవరికెవరు తక్కువ కాదు, ఎవరికెవరు ఎక్కువ కాదు. ఉన్న ఇన్ఫర్మేషన్తోనే, ఉన్న సమాచారంతోనే, ఉన్న ఆపన్న హస్తాలతోనే ఎవరి దాడి వాళ్ళు చేస్తున్నారు. అండ్ చైనా గురించి కూడా మాట్లాడుకునే సందర్భం, చైనా పాత్ర ఎంత లేదో మాత్రం క్లారిటీ రావట్లేదు. బట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎందుకు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో అమెరికా ఏమంటుంది? నేను యుద్ధ నౌకని పంపించి సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తాను, గల్ఫ్ దేశాల నుంచి వెసల్స్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ నుంచి ఎవడొస్తాడో చూసుకుంటానని చెప్పి చిటికలేసి మరి బెదిరిస్తోంది.
అందుకే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా వెళ్తోంది. అమెరికా అంటుందని ప్రకారం ఒక రష్యా కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ షేర్ చేస్తుంది అనుకుందాం, వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు ఏ విధంగా వెళ్తున్నారనేది ఇరాన్కి తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ గల్ఫ్ దేశాలు పూర్తిగా కంట్రోల్ అయిపోయాయి, ఎక్కడ దాడి జరగట్లేదు, ఎక్కడ కిక్కుమని కూర్చొని అనుకుందాం, దాడి జరగకుండా చూసుకుని అనుకుందాం, అప్పుడు ఇరాన్ పని ఈజీ అయిపోతుంది. ఈ వెషల్స్ మీద దాడి చేయొచ్చు, ఈ వెషల్స్ని అటాక్ చేయొచ్చు, ఇరాన్ అప్పుడు పూర్తిగా దీని మీద ఫోకస్ చేయొచ్చు, యుఎస్ వార్షిప్స్ని టార్గెట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ ఒక్క వార్షిప్ని టార్గెట్ చేయగలిగినా ఇదిగో మాకు జరిగిన నష్టానికి అమెరికా మా ఇరాన్ వార్షిప్ని కూల్చేసిన నష్టానికి మేము ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పచ్చు. ఎంత వ్యూహాత్మక ఉంది ఇరాన్, చాలా ప్రీ ప్లాన్డ్గా వెళ్తోంది. దీని గురించి ఎలా సాధ్యమవుతోంది? ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక సుప్రీం లీడర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ని రోజులు ఇంత వ్యూహాత్మకంగా ఎలా వెళ్ళగలుగుతోంది అనే క్వశ్చన్ ఎవరికైనా వస్తుంది. ఎందుకని? ఆ నెట్వర్కింగ్ అలా పెట్టాడు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వదిలిపెట్టట్లేదు ఇరాన్, విడిచిపెట్టనంటోంది, వార్నింగ్ ఇవ్వట్లేదు, రిక్వెస్ట్ ఇస్తూనే వార్నింగ్ ఇస్తోంది. దేర్ ఈజ్ ఏ వార్నింగ్ బిహైండ్ ఎ రిక్వెస్ట్ అండ్ దేర్ ఈజ్ a request behind the warning. వార్నింగ్ ఇస్తూనే రిక్వెస్ట్ చేస్తూనే వార్నింగ్ ఇస్తుంది. కాబట్టి దేన్ని కొట్టిపడట్లేదు, పూర్తిగా సంయమనంతో, పూర్తిగా వ్యూహాత్మకంగా, ఎవరి అంచనాలకు అందకుండా మరి రష్యా సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే చైనా సపోర్ట్ ఇస్తుందా, లేకపోతే ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఏమైనా ఆయతుల్లా అలీ ఖమేనీ వెళ్ళిపోయే ముందు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఒక ప్రివ్యూ ఇచ్చి వెళ్ళాడా? ఏం జరుగుతుందేమో కానీ కొట్టాల్సిన చోట కొడుతూనే ఎవరికి అర్థం కాకూడదు వాడికి అర్థమయ్యేలా, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ వాడికి అర్థం కాకూడదు కానీ అర్థమయ్యేలా కొట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి అప్పుడు వెళ్తున్నారు. అజర్బైజాన్ని కొడుతున్నారు, దొరికిన దేశాన్ని దొరికినట్టు. అసలు ఎందుకు ఎవడు ఎలా కొడుతున్నాడో అర్థం కానట్టు ఆ దాడులు వెళ్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆ దాడుల తీవ్రత గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే కువైట్తో పాటు మాట్లాడుకుంటే అక్కడ అజర్బైజాన్ అక్కడ కూడా బేస్ ఉంది. ఇంకా బార్డర్ అదైతే ఏకంగా వీళ్ళకి ఇంకా కువైట్కో, బహ్రెయిన్కో, ఖతార్కో, యూఏఈకో కొంచెం సముద్ర మార్గం ఉంది, కాస్త స్పేస్ ఉంది. అది ల్యాండ్ బార్డర్ని షేర్ చేసుకుంటుంది అజర్బైజాన్. అక్కడ ఒక బేస్ ఉందనేది వినిపించమాట. అండ్ ఇరాక్కి సంబంధించి కాస్త పక్కన పెడదాం, అక్కడ కూడా కాస్త ఇరాన్ మద్దతుదారులు దాడులు చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే కువైట్, బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, ఒమన్ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆలోచనలో పడ్డాయి. ఏంటి ఇప్పుడు దాడులు చేయాలా లేకపోతే మనం ఆకాలా, సైలెంట్గా ఉండాలని చెప్పి. అండ్ ప్రస్తుతం ఇరాన్ అయితే మాత్రం ఒక సజెషనో లేకపోతే ఒక రిక్వెస్ట్ ఇస్తోంది. బట్ ఆ రిక్వెస్ట్ వెనకాల వార్నింగ్ అయితే ఉంది. ఏమంటోంది? గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా యుద్ధం ఆపేసుకోండి, మేమైతే సారీ చెప్తున్నాం, బట్ మీరు యుద్ధాన్ని ఆపాలనుకుంటే మేము ఆల్రెడీ యుద్ధాన్ని ఆపాం, లేదు కాదు కూడదని చెప్పి మీరు అమెరికా స్థావరాలకి మళ్ళీ అమెరికా బేసెస్కి, యుఎస్ మిలిటరీ బేసెస్కి మళ్ళీ యాక్టివ్ చేసి వాటి నుంచి దాడి చేస్తే కనుక తిరిగి మేము దాడి చేస్తాం. మీరు కామ్గా ఉంటే మేము మీ దేశాలు మేము టచ్ అయ్యాం. ఇక్కడ ఎందుకు వినిపించే మాట ఏంటంటే ఒమన్ అండ్ ఖతార్ ఈ రెండింటి మాటే ఇప్పుడు ఇరాన్ వింటోంది అనేది వినిపించే మాట. కాస్త సంయమనం పాటిస్తే సరే, లేకపోతే ఇంకా బీభత్సంగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే మేము పూర్తిగా తెగించేసాం, మాకు ప్రపంచంలో పెట్రోల్ తగలబడిపోతుందా, పెట్రోల్ రేటు పెరుగుతున్నాయా మాకు అనవసరం, మాతో మీడియేషన్ చేసే ప్రయత్నం చేయకండి, మీడియేషన్ వాళ్ళతో చేయనని చెప్పి రివర్స్ ఇస్తున్నారంటే ఇరాన్ ఏ స్థాయికి తెగించేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సారీ చెప్పడానికి కారణం వెనకాల కూడా అదే, గల్ఫ్ దేశాలకే చెబుతోంది, ప్రపంచానికి కాదు, అమెరికాకి, ఇజ్రాయెల్కి అస్సలు కాదు. గల్ఫ్ దేశాలకు కూడా సారీ చెబుతున్న వార్నింగ్ కూడా ఉంది. అండ్ మీరు ఆపుకుంటే మంచిది, లేకపోతే కనుక గట్టిగా కొడతాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు చూడండి, భయానకరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.